రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు, దివ్యాంగుల కుటుంబ సభ్యులకు ఒక అనౌన్స్‌మెంట్ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఛానల్ నుంచి ఇవ్వబోతున్నా. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ 2022లో స్టార్ట్ అయ్యి 2026 జనవరి వరకు విజయవంతంగా ఈ యొక్క పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ అనేది బలంగా దివ్యాంగుల మధ్య పనిచేస్తూ ఉంది. ఈ యొక్క దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం, వారి యొక్క ఆత్మగౌరవమే లక్ష్యంగా అనేకమైన కార్యక్రమాలు ఈ యొక్క 3 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రకటనను దివ్యాంగులందరూ కూడా ఆహ్వానించాలనేసి కోరుతూ ఉన్నాను. నేను నా టీమే కాకుండా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా వారి యొక్క చట్టాలపైన, వారి యొక్క హక్కులపైన బలమైన అవేర్‌నెస్ కలిగించడానికి సరైన విధానాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరపు నుంచి జిల్లా కన్వీనర్లను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. అలాగే ప్రతి జిల్లాలో కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ టీం ఉండాలనేసి ఆశపడుతూ ఉన్నాం. ఈ టీం వలన జిల్లాలో మరియు రాష్ట్రంలో జరిగే అనేకమైన దివ్యాంగుల యొక్క సమస్యలపైన ఏ విధంగా వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా తీసుకుని రావాలి అనే అనేకమైన ఉద్దేశాలను ఇందులో పెట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా దివ్యాంగుల యొక్క లక్ష్యాలను సాధించడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఎంతో ఉపయోగపడుతుంది. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా అవేర్‌నెస్ కలిగించడంలో చాలా బాధ్యత వహిస్తుంది అన్న ప్రతి ఒక్కరూ కూడా. నేను ఒక్కడిని పని చేస్తే సరిపోదు, నా టీం పని చేస్తే సరిపోదు. మీరందరూ కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీలో భాగస్వాములు కావాలి. ప్రతి జిల్లా నుంచి కూడా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ టీం ఉండాలి, జిల్లా కన్వీనర్ ఉండాలి. కాబట్టి మీ జిల్లాల్లో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ ద్వారా దివ్యాంగులకు మేలుకరంగా పనిచేయాలనే ఉద్దేశం మీలో ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోలో మా యొక్క కమిటీ సభ్యులు వివరాలు ఇస్తాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ మురళీ గారి ఫోన్ నంబరు, రాష్ట్ర సెక్రటరీ కె సుబ్రహ్మణ్యం గారి ఫోన్ నెంబరు, రాష్ట్ర కోశాధికారి జి కొండలరావు గారి ఫోన్ నెంబరు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు సతీష్ ఫోన్ నెంబరు ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకెవరికైనా జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గం స్థాయిలో కానీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరపు నుంచి పనిచేయాలని ఆసక్తి ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన ఫోన్ నెంబర్ను బట్టి వారిని సంప్రదించి ఈ యొక్క కమిటీలో చేరడం గురించిన పూర్తి వివరాలు తెలుసుకొని వారు తెలియజేసిన ప్రకారంగా మీరు ఈ యొక్క కమిటీలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీలో చేరితే మీకు నియామక పత్రము అట్లాగే ఐడి కార్డు ఇచ్చి జిల్లాలో దివ్యాంగుల అభివృద్ధి నిమిత్తం, దివ్యాంగుల సంక్షేమం నిమిత్తం, దివ్యాంగుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే నిమిత్తం మీకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి మీ యొక్క జిల్లాలో ఒక ప్రధానమైన వ్యక్తిగా
ఒక దివ్యాంగుల యొక్క కమ్యూనిటీపై ఒక బాధ్యత గల వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, నా రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆయా జిల్లాల్లో ఉన్న జిల్లా అధ్యక్షులు మీకు సపోర్ట్గా నిలబడి మీ జిల్లాల్లో ప్రతి ప్రభుత్వ అధికారులతో కూడా ఏ విధంగా మాట్లాడాలి, దివ్యాంగులకు మేలు చేసే విధానంలో ఏ విధంగా మీ యొక్క పాత్రను పోషించాలి అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆసక్తి గలవారు అందరూ కూడా ఈ వీడియోలో ఇచ్చిన మా యొక్క రాష్ట్ర కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేసి ఈ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సొసైటీలో చేరడానికి కావలసిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని బాధ్యత గల దివ్యాంగుల కమ్యూనిటీపై బాధ్యత గల ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా మీరు పీడబ్ల్యూడి ఫెడరేషన్ కోసం పనిచేయండి. దివ్యాంగుల సమాజం అభివృద్ధి కోసం నిజమైన దివ్యాంగులకి రావాల్సిన రాయితీల కోసం, నిజమైన దివ్యాంగులకి అవసరమైన ప్రతి దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా అందించాలో అనే విషయాలని స్పష్టంగా మీ అందరికీ కూడా రాబోయే దినాల్లో తెలియజేస్తూ తప్పనిసరిగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ కమిటీ జిల్లా స్థాయి మెంబర్గా కానీ, జిల్లా స్థాయి కన్వీనర్గా కానీ, నియోజకవర్గ కన్వీనర్గా కానీ మీరు పనిచేయాలనే ఆసక్తి మీలో ఉంటే మా కమిటీ వారిని తప్పకుండా సంప్రదించండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు.